Hello everyone, my name is Mahesh Kumar and I'm a practicing advocate at Hyderabad. In this class, what we are going to cover, sir? We are going to cover chapter number 7 of Telangana Excise Act, which is there in syllabus of Junior Civil Judge. ఇప్పుడు దాకా ఎన్ని చాప్టర్స్ మనం కవర్ చేసేసాం సార్ 6 chapters we have covered, right? In this class, we are going to cover chapter number 7, which talks about offenses and penalties. అంటే ఈ యాక్ట్ ప్రకారంగా ఒక నేరం అంటే ఏంటి, దానికి శిక్ష ఎంత పడుతుంది అనేది క్లారిటీగా మెన్షన్ చేశారు సార్. ఇంపార్టెంట్ చాప్టర్ అంటే సార్ సూపర్ 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 ఇంపార్టెంట్ చాప్టర్ సార్. యూ కెన్ నాట్ నెగ్లెక్ట్ దిస్ చాప్టర్ బికాస్ ఈ చాప్టర్ ఒక ఇంపార్టెన్స్ ఎంత ఉందంటే, ఇఫ్ యూ టెల్ మీ టు రేట్ ఇన్ 10, ఐ విల్ గివ్ 10 out of 10 సార్, పర్టికులర్లీ టు దిస్ చాప్టర్ ఇట్ సెల్ఫ్, రైట్ సార్. సో అఫెన్సెస్ అంటే ఏంటి యాక్ట్ ప్రకారంగా, దానికి పెనాల్టీ ఎంత పడుతుంది అంటే పనిష్మెంట్ శిక్ష ఎంత పడుతుంది, ఈదర్ ఇంప్రిజన్మెంట్ కానీ ఫైన్ కానీ, రైట్ సార్. సో టు రివైజ్ దిస్ చాప్టర్ ఐ హ్యావ్ క్రియేటెడ్ సమ్ చార్ట్స్ సార్. ఈ చార్ట్స్ ఎండ్ ఆఫ్ ది డే మీ యాక్ట్ అయిపోయినప్పుడు, ఎండ్ ఆఫ్ ది డే మీ యాక్ట్ అయిపోయినప్పుడు, యాక్ట్ కంప్లీషన్ అప్పుడు, రైట్, ఈ చార్ట్ ఒక్కటి చూసుకుంటే అఫెన్సెస్ అండ్ పెనాల్టీ ఈ పర్టికులర్ చాప్టర్కి ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. హౌ మెనీ చార్ట్స్ ఆర్ దేర్ సార్? ఫస్ట్ చార్ట్, సెకండ్ చార్ట్, థర్డ్ చార్ట్, ఫోర్త్ చార్ట్, ఫిఫ్త్ చార్ట్. సార్ నా డౌట్ ఏంటంటే, సార్ మిగతా వాటిల్లో అంతా ఇక్కడ పనిష్మెంట్స్ కాలంలో ఫిల్డ్గా ఉన్నాయి, ఓకే, ఇక్కడేమో మొత్తం ఖాళీగా ఉంది. ఎందుకు సార్? బికాస్ కొన్ని సెక్షన్స్లో పెనాల్టీస్ చెప్పలేదు సార్, రైట్ సార్. ఒక్కొక్క సెక్షన్ మీరు ఇన్ డీటెయిల్గా అర్థం చేసుకున్నప్పుడు మీకు అర్థమైపోతుంది, రైట్ సార్. సో ఎక్కడెక్కడైతే నేను మెన్షన్ చేస్తున్నానో పనిష్మెంట్స్, వాటికి మాత్రమే ప్రాపర్గా పనిష్మెంట్స్ ఉన్నాయి. ఈ బ్లాంక్ కాలం చూస్తున్నాను కదా సార్, వీటి దగ్గర పనిష్మెంట్స్ ఉండవు, రైట్ సార్. ఒక్కొక్క సెక్షన్ ఇన్ డీటెయిల్గా చెప్పేటప్పుడు కూడా ఒక్కొక్క సెక్షన్ కోసం ఒక్కొక్కటి చాలా క్లారిటీగా చెప్తాను సార్ అక్కడ కూడా. సో డోంట్ వరీ అబౌట్ దట్, ఈజీగా అర్థమవుతుంది, నథింగ్ టు వరీ, రైట్ సార్. లెట్స్ స్టార్ట్ విత్ ద సెక్షన్ నెంబర్ 34 సార్. సెక్షన్ నెంబర్ 34 దేని గురించి మాట్లాడుతుంది? పెనాల్టీస్ ఫర్ ఇల్లీగల్ ఇంపోర్ట్ ఎక్సెట్రా అని చెప్పేశారు. ఇల్లీగల్ ఇంపోర్ట్ అంటే మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో చదువుకున్నాం సార్. సరే, ఇంపోర్ట్ చేయాలన్నా, ఎక్స్పోర్ట్ చేయాలన్నా, ఏం చేయాలన్నా కానీ దేర్ షుడ్ బి హ్యావింగ్ అ లైసెన్స్. ఆ లైసెన్స్ మనం తీసుకోవాలి ప్రాపర్గా. లైసెన్స్ తీసుకోకపోతే అది ఇల్లీగల్ యాక్టివిటీగా భావించబడుతుంది, రైట్ సార్. ఇంపోర్ట్ అంటే కూడా చెప్పాను సార్, వేరే కంట్రీ నుంచి కాదు, వేరే స్టేట్ నుంచి మన స్టేట్లోకి తీసుకొస్తే దాన్ని ఇంపోర్ట్ అంటారు. ఈ పర్టికులర్ యాక్ట్లో, డిఫరెంట్ యాక్ట్స్లో డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి సార్. ఈ యాక్ట్ స్టేట్ యాక్ట్ కాబట్టి వీ థింక్ అబౌట్ ది స్టేట్ ఇట్ సెల్ఫ్, రైట్ సార్. సో ఓన్లీ ఇంపోర్ట్ గురించి మాట్లాడారా? ఇక్కడ ఎక్సెట్రా అని చెప్పారు. ఎక్సెట్రా అని చెప్తే చాలు, అన్నీ కవర్ చేసేసారు సార్ దీని లోపల. అన్నీ అంటే ఏంటి? సింపుల్ భాషలో మీకు చెప్పాలంటే, తెలంగాణ ఎక్సైజ్ యాక్ట్కి ఏమన్నా కాంట్రావెన్షన్గా, ఏమన్నా కాంట్రావినింగ్గా ఏమన్నా చేశారనుకోండి సార్, దెన్ దిస్ సెక్షన్ విల్ కమ్ ఇన్ టు ద ఫోర్స్. అంటే ఏమైనా తీసుకోండి సార్ మీరు, ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్, ట్రాన్స్పోర్ట్, సేల్, బై, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ టు దిస్. ఎక్సైజ్ ట్రీ నుంచి టాడీ డ్రా చేయటం, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ టు దిస్. సో ఒక్కసారి మనం ఈ సెక్షన్ మీద కొంచెం నాలెడ్జ్ పెంచుకుంటే దెన్ విల్ బి పర్ఫెక్ట్ ఇన్ దిస్ సెక్షన్, రైట్ సార్. దాని తర్వాత ఈ సెక్షన్ ప్రకారంగా ఎంత ఆఫెన్స్, ఏది ఆఫెన్స్, ఎంత పెనాల్టీ, ఎంత మనం ప్రాపర్గా చదువుతాం, రైట్. సో లెట్ మీ డిస్కస్ హియర్ సార్. సో పెనాల్టీస్కి వచ్చేసరికి వాళ్ళు ఏం చేశారంటే, ఏ అనేది ఒక పాయింట్గా కన్సిడర్ చేశారు, రైట్ సార్. లెట్ మీ మార్క్ ఇట్ ప్రాపర్లీ, ఓకే. ఏ అనేది ఒక పాయింట్, మిగతా పాయింట్స్ ఉన్నాయి కదా సార్, ఇవన్నీ ఒక సెట్, రైట్ సార్. హోప్ ఐఎమ్ క్లియర్ సార్. దిస్ ఈజ్ వన్ సెట్, దిస్ ఈజ్ అనదర్ సెట్. ఎందుకు సార్ ఇన్ని సెట్లు? సార్ దీనికి డిఫరెంట్ పనిష్మెంట్ ఉన్నాయి, వీటిలన్నిటికీ కలిపి డిఫరెంట్ పనిష్మెంట్స్ ఉన్నాయి, రైట్ సార్. సో సింపుల్ సార్, లెట్స్ టాక్ అబౌట్ ఫస్ట్ ఏ పాయింట్. తెలంగాణ ఎక్సైజ్ యాక్ట్కి ఏమన్నా కాంట్రావినింగ్గా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు? ఏ పాయింట్ ఏమంటుందంటే, ఏమన్నా ఇంపోర్ట్ చేస్తున్నారు, ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, కలెక్ట్ చేస్తున్నారు, ప్రొసెస్ చేస్తున్నారు, సెల్ చేస్తున్నారు ఎనీ ఇంటాక్సికెంట్ని, అప్పుడు తెలంగాణ యాక్ట్కి కాంట్రావెన్షన్గా చేస్తున్నారు కదా,
తెలంగాణ యాక్ట్లో చెప్పినట్టు చేయట్లేదు కదా, మీరు ప్రాపర్గా లైసెన్స్ తీసుకొని ప్రాపర్గా పర్మిషన్ తీసుకొని చేయట్లేదు కదా, శిక్ష పడుతుంది మీకు. ఎంత శిక్ష పడుతుంది? రైట్ సార్. ఫస్ట్ ఓన్లీ అబౌట్ ఏ పాయింట్ యూ విల్ టాక్ సార్, బికాస్ ఓన్లీ ఫర్ ఏ పాయింట్ దే హ్యావ్ గివెన్ పనిష్మెంట్ లైక్ దిస్ సార్. క్వాంటిటీ వైజ్గా పనిష్మెంట్ ఇచ్చారు. లెస్ క్వాంటిటీ అని చెప్పారు, అదర్ దెన్ లెస్ క్వాంటిటీ అని ఒకటి చెప్పారు. లెస్ క్వాంటిటీ అంటే ఎంత, ఇన్ని మిల్లీలీటర్ల, అదే మెన్షన్ చేయలేదు. దే సెడ్ ఓన్లీ లెస్ క్వాంటిటీ అండ్ అదర్ దెన్ లెస్ క్వాంటిటీ. రైట్ సార్. Offense under clause A, if falls under less quantity column, then the imprisonment should not be less than 6 months and it will go up to 3 years. Right sir? Should not be less than 6 months and it will go up to 3 years. Sir, మీరెందుకు సార్ మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కాలం పెట్టారు? సార్, నాట్ లెస్ దెన్ అని చెప్తే ఆబ్వియస్లీ మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కదా. నాట్ లెస్ దెన్ అంటే మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. సో నాట్ లెస్ దెన్ అంత పెద్దగా రాయటం ఎందుకు అని సార్, నేను మోర్ దెన్ ఇన్ ఈక్వల్ టు మెన్షన్ చేశాను. సో వెర్ ఎవర్ యూ సీ దిస్ మోర్ దెన్ ఈక్వల్ టు సింబల్, యూ షుడ్ కన్సిడర్ ఇట్ యాజ్ నాట్ లెస్ దెన్. హోప్ ఐఎమ్ క్లియర్ సార్. మీకు యాక్ట్ మొత్తం కనిపిస్తుంది సార్, ఈ చాప్టర్ మొత్తంలో ఇది కనిపిస్తుంది మీకు మోర్ దెన్ అండ్ ఈక్వల్ టు సింబల్, బికాస్ ఐ నీడ్ టు ప్రిపేర్ ఇన్ అ వెరీ నార్మల్ మేనర్, రైట్, వెరీ సింప్లిఫైడ్ మేనర్. సో ఎక్కువ వర్డ్స్ని ఇంక్లూడ్ చేయలేదు సార్. రైట్ సార్. So wherever you see more than and equal to, you should consider it not less than. Right sir? Hope I am clear. Now let's move to. So punishment anta sir, less quantity toti A point, which is talks about import, export, transport, right? Selling of intoxicant avanni cover aithe, right sir? So more than and equal to 6 months and up to 3 years. Fine anta sir, more than 5,000 up to 20,000 rupees. Right sir? నాట్ లెస్ క్వాంటిటీ. లెస్ క్వాంటిటీ గురించి వీఆర్ క్లియర్, రైట్. నాట్ లెస్ క్వాంటిటీ అంటే విచ్ ఈస్ నాట్ ఫాలింగ్ అండర్ లెస్ క్వాంటిటీ కాలం, రైట్. అప్పుడు ఎంత పడుతుంది? ఇంప్రిజన్మెంట్ చూడండి సార్, నాట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 years అంట. ఇక్కడ నాట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6 months, ఇక్కడ నాట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 years అంటే ఇట్ విల్ గో అప్ టు 5 years. సో బ్రాకెట్ పెట్టుకోండి సార్, 3 years to 5 years, రైట్ సార్. అండ్ ఫైన్ మోర్ దెన్ 10,000 and it will go up to 1 lakh rupees. Hope I am clear. Now let's move to another point sir. Very points ఏమున్నాయి సార్? సారీ సార్, ఎక్సైజ్ ట్రీ నుంచి ఎవరైనా ట్యాప్ చేశారు వితౌట్ పర్మిషన్, వితౌట్ లైసెన్స్, విత్ కాంట్రావెన్షన్ ఆఫ్ ది ఎక్సైజ్ యాక్ట్. టాడీని ఎక్సైజ్ ట్రీ నుంచి డ్రా చేస్తున్నారు, అన్ని కాంట్రావెన్షన్ ఆఫ్ ది ఎక్సైజ్ యాక్ట్ సార్, రైట్. సో ఎక్సైజ్ ట్రీ నుంచి ట్యాప్ చేస్తున్నారు, ఎక్సైజ్ ట్రీ నుంచి టాడీ డ్రా చేస్తున్నారు. ఏమైనా డిస్టిలరీస్ ఉంటాయి కదా సార్, దాన్ని ఫామ్ చేస్తున్నారు సార్. డిస్టిలరీస్ని ఏం చేస్తున్నారు? ఫామ్ చేస్తున్నారు, ప్రాపర్గా సెటప్ పెడుతున్నారు సార్, రైట్ సార్. అలానే ఇంటాక్సికెంట్స్ని బై కానీ సెల్ కానీ చేస్తున్నారు. ఇవన్నీ ఎలా చేస్తున్నారు సార్? వితౌట్ ఎనీ పర్మిషన్, అండ్ ఇట్ ఈస్ కాంట్రావెనింగ్ ద తెలంగాణ ఎక్సైజ్ యాక్ట్. కాంట్రావెన్షన్గా చేస్తున్నారు, దానికి అగేన్స్ట్గా చేస్తున్నారు. తెలంగాణ ఎక్సైజ్ యాక్ట్ ఎలా అయితే చెప్పిందో ఆ పద్ధతిలో చేయకుండా వేరే పద్ధతిలో చేస్తున్నారు, రైట్ సార్. హోప్ ఐ యామ్ క్లియర్. ఎక్సైజ్ ట్రీ నుంచి ట్యాప్ చేస్తున్నారు, టాడీ డ్రా చేస్తున్నారు, ఎక్సైజ్ ట్రీ నుంచి డిస్టిలరీస్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఇంటాక్సికెంట్ని బై కానీ సేల్ కానీ చేస్తున్నారు, రైట్ సార్. హోప్ ఐ యామ్ క్లియర్. డిస్టిలరీ నుంచి ఏదైనా ఇంటాక్సికెంట్ని రిమూవ్ చేస్తున్నారు. దీస్ ఆల్ థింగ్స్ ఆర్ కవర్డ్. దెన్ ఆఫ్టర్ దిస్ ఇస్ ద పనిష్మెంట్, రైట్. సో ఈ పాయింట్స్కి ఏంటి పనిష్మెంట్, రైట్ సార్? అదర్ దెన్ ఏ పాయింట్. ఏ పాయింట్ గురించి మనం పనిష్మెంట్ చూసేసుకున్నాం కదా, అదర్ దెన్ ఏ పాయింట్ నా, రైట్ సార్. అఫెన్స్ అదర్ దెన్ క్లాజ్ ఏ, ఇంప్రిజన్మెంట్ నాట్ లెస్ దెన్ 6 months and it will go up to 1 year and fine up to 10,000 rupees. Fine up to 10,000 rupees, రైట్ సార్. హోప్ ఐఎమ్ క్లియర్. సో ఈ చార్ట్ ఉంది కదా సార్, ఇదేం చేశానంటే అక్కడి నుంచి ఏదైతే నేను చార్ట్ ప్రిపేర్ చేశాను చూడండి, ఇక్కడి నుంచి ఒక్క కాలం పిక్ చేసుకున్నాను. సో ప్రతి సెక్షన్కి ఒక కాలం ఉంటుంది. సో ఎండ్ ఆఫ్ ది డే యూ కెన్ రివైజ్ దిస్, రైట్. హోప్ ఐఎమ్ క్లియర్. నౌ లెట్స్ మూవ్ టు అనదర్ సెక్షన్ సార్. సెక్షన్ నెంబర్ 35 చెప్తాను చూద్దాం సార్. పెనాల్టీస్ ఫర్ రెండరింగ్ డీనేచర్డ్ స్పిరిట్ ఫిట్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్. సార్ మనం చూసాం కదా సార్, డీనేచర్డ్ స్పిరిట్ అంటే ఏంటి సార్? డీనేచర్డ్ స్పిరిట్ అంటే ఇట్స్ అ కైండ్ ఆఫ్ స్పిరిట్, దానికి ఒక ప్రాసెస్ని అప్లై చేస్తారు దట్ మేక్స్ ఇట్ అన్ఫిట్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్. అంటే హ్యూమన్స్ తాగేటట్టుగా ఉండదు సార్. నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఇస్తాను సార్, ట్రై టు అండర్స్టాండ్ దట్ ఎగ్జాంపుల్ సార్. సార్ మై విలేజ్ ఈజ్ ఇన్ ప్రకాశం డిస్ట్రిక్ట్, ఓకే.
It's near to Kurichedu, right sir? So live incidents sir, which I'm telling you, real incidents, real incidents sir ఇది, ఓకేనా? అక్కడ ఏం చేశారంటే సార్, ఇప్పుడు ప్రాపర్గా కోవిడ్ టైమ్స్లో ఏమైందంటే జనాలకి మందు బాటిల్స్ దొరకలేదు కదా సార్. సో వాట్ దే హ్యావ్ డన్, ఇది మీకు వైట్నర్ తెలుసా? వైట్నర్ ఉంటుంది సార్. వైట్నర్ని ఏం చేశారంటే, వైట్నర్ లిక్విడ్ తీసి, లిక్విడ్ ఫామ్లో ఉంటుంది సార్ అది తీసి ఏం చేశారంటే వాళ్ళు మంచిగా వాటర్లో మిక్స్ చేసుకొని తాగేశారు. చాలామంది తాగేశారు పాపం. సమ్వన్ గైడెడ్ ఏం, చాలామంది తాగేశారు సార్. ఆల్మోస్ట్ 10 పర్సన్స్ ఎక్స్పైర్ అయిపోయారు. సో ఏదైనా డీనేచర్డ్ స్పిరిట్ ఉంటుంది చూడండి సార్, విచ్ ఈస్ అన్ఫిట్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్. దానిలో మత్తు పదార్థం ఉంటుంది, బట్ దిస్ ఈజ్ అన్ఫిట్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్. అది ఒక మనిషికి తాపారనుకోండి సార్, ఆ మనిషి చచ్చిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో యూ షుడ్ నాట్ డూ సచ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్. పెనాల్టీస్ ఫర్ రెండరింగ్ డీనేచర్డ్ స్పిరిట్ ఫిట్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్. డీనేచర్ స్పిరిట్ని కానీ హ్యూమన్ కన్జంప్షన్కి ఫిట్గా చేసేసారనుకోండి సార్, దానివల్ల చాలా ప్రాబ్లం జరుగుతాయి. సో అలా చేస్తే స్టేట్ గవర్నమెంట్ క్లారిటీ చెప్తుంది, తాట తీస్తాం. సో దే హ్యావ్ మెన్షన్ వెరీ క్లియర్లీ సార్ హియర్. పెనాల్టీ ఎంత పడుతుంది సార్? ఇంప్రిజన్మెంట్ నాట్ లెస్ దెన్ 2 years and it will go up to 5 years and fine up to 5,000 rupees. So let's have a read about this sir. ఒకసారి మనం రీడింగ్ కూడా ఇచ్చుకుందాం సార్, నథింగ్ రాంగ్ ఇన్ దట్. ఎవరైనా కానీ రెండర్స్ ఆర్ అటెంప్ట్స్ టు రెండర్ ఫిట్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్ ఎనీ స్పిరిట్, డీనేచర్డ్ స్పిరిట్ని కానీ హ్యూమన్ కన్జంప్షన్ కోసం ఫిట్ కానీ ట్రై చేస్తుంటే వాళ్ళు, విచ్ హ్యాస్ బీన్ డీనేచర్డ్ ఆర్ హ్యాస్ ఇన్ పొసెషన్ ఎనీ స్పిరిట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ విచ్ హీ నోస్ ఆర్ హ్యాస్ రీజన్ టు బిలీవ్ దట్ ఎనీ సచ్ అటెంప్ట్ హ్యాస్ బీన్ మేడ్, అలాంటి అటెంప్ట్ చేసినా కానీ పట్టుపడ్డారనుకోండి, షెల్ ఆన్ కన్విక్షన్ బీ పనిష్డ్ చేయబడతారు వాళ్ళు. డీనేచర్డ్ స్పిరిట్ని హ్యూమన్స్కి ఫిట్ ఫర్ కన్జంప్షన్ చేయకూడదు. ఇట్ ఈస్ అన్ఫిట్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్, రైట్ సార్? అన్ఫిట్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్, హ్యూమన్స్కి తాగకూడదు. అది ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ సార్ ఎగ్జాక్ట్ మ్యాచ్ ఉండదు, బట్ సి సమ్వన్ మేక్ ఇట్ యాజ్ ఎలిజిబుల్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్, అండ్ దానివల్ల చాలామందికి ఇబ్బంది అయింది, చనిపోయారు పాపం, రైట్ సార్? విత్ ఇంప్రిజన్మెంట్ ఫర్ అ టర్మ్ విచ్ షల్ నాట్ బి లెస్ దెన్ 2 years బట్ విచ్ షల్ నాట్ ఎక్సీడ్ 5 years. సార్ చెప్పాను కదా సార్, ఇక్కడ చూడండి సార్, ఇక్కడ మీరు పాయింట్ చూడండి సార్. మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సింబల్ని నేను ఎలా చేశాను, వేర్ ఈస్ దట్, 1 second, నాట్ బి లెస్ దెన్ని ఇంప్రిజన్మెంట్ మోర్ దెన్ అండ్ ఈక్వల్ టు రాశాను, రైట్ సార్? సో ప్లీజ్ కంపేర్ ద వర్డ్ సార్ అండ్ హ్యావ్ అ రీడ్ వన్స్ యాజ్ వెల్. అండ్ విత్ ఫైన్ విచ్ మే ఎక్స్టెండ్ టు 5,000 rupees, చెప్పాను కదా సార్, అప్ టు 5,000 rupees వరకు ఫైన్ కూడా పడవచ్చు. ఫర్ ద పర్పసెస్ ఆఫ్ దిస్ సెక్షన్ ఇట్ షల్ బి ప్రిజ్యూమ్డ్ అన్లెస్ అండ్ అంటిల్ ద కాంట్రరీ ప్రూవ్స్ దట్ any spirit which is proved on chemical analysis to contain any quantity of any of the prescribed denaturants is or contains or has been derived from denatured spirit. This is not that important, sir, leave it. Okay, now let's come to section number 36. Very important section, sir. Oh, super important section. ఎందుకు సార్ ఇది? సి సార్, ఒక మనిషికి ఓకేనా లైసెన్స్ ఇచ్చారు ఫర్ డూయింగ్ యాక్టివిటీ అండర్ తెలంగాణ యాక్ట్. అంటే లైసెన్స్ ఇచ్చారంటే ఇప్పుడు చూడండి సార్, కొంతమందికి సేలింగ్ లైసెన్స్ ఉంటుంది, రైట్ సార్? కొంతమందికి పర్చేసింగ్ లైసెన్స్ ఉంటుంది, కొంతమందికి పొసెషన్ లైసెన్స్ ఉంటుంది. లైసెన్స్ ఉంది ఆ పర్సన్కి, ఎవరు ఇచ్చారు? స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది, రైట్ సార్? చదువుకున్నాం కదా సార్ మనం లైసెన్స్ ఎలా ఇస్తారనేసి. లైసెన్స్ ఇచ్చినప్పుడు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇస్తారు కదా సార్. సి సార్, మీరు స్పైడర్ మ్యాన్ మూవీ చూస్తుంటే దెర్ ఈజ్ అ కోట్ లైక్ విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. గ్రేట్ పవర్ తోటి గ్రేట్ రెస్పాన్సిబిలిటీ కూడా వస్తుంది సార్. ఈ సెక్షన్ని దీనికి కనెక్ట్ చేస్తాను చూడండి సార్. లైసెన్స్ ఇచ్చి పవర్ ఇచ్చారు ఫర్ డూయింగ్ సమ్ యాక్టివిటీ, రైట్ సార్? దాంతోపాటు రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది, అది మీరు ఫాలో చేయాలి, రైట్ సార్? సో ఒక్కొక్క పాయింట్ చెప్తాను, ట్రై టు అండర్స్టాండ్ ఇన్ అ నీట్ మేనర్, రైట్ సార్? సార్, కమిషనర్ వచ్చాడు లైసెన్స్ హోల్డర్ దగ్గరికి, అడిగాడు, బాబు నీ లైసెన్స్ చూపించు అని అడిగాడు. ఏం చేయాలి సార్? కమిషనర్ గారు వచ్చారు కదా, లైసెన్స్ చూపించమంటున్నారు కదా. ఆఫీసర్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ వచ్చారు, లైసెన్స్ చూపించమని చెప్పారు. సార్, దే డూ హ్యావ్ అథారిటీ టు ఆస్క్ యువర్ లైసెన్స్, రైట్? యూ షుడ్ షో ఇట్. చూపించాలి కదా నువ్వు. చూపించకపోతే ఏంటి అర్థం? ఈధర్ నీ దగ్గర లేదు, లేకపోతే నువ్వు కరెక్ట్ పర్సన్ కాదు, వాళ్ళకి డౌట్ వస్తుంది కదా. సో ఇలాంటి యాక్టివిటీస్ చేయకూడదు అంట.
మ్యాండేటరీగా ఎలాంటి యాక్టివిటీస్ చేయకూడదు. నేను లైసెన్స్ చూపించమంటే లైసెన్స్ చూపించు. రైట్ సార్. నెక్స్ట్ ఏమైనా కండిషన్స్ మెన్షన్ చేశారు సార్ లైసెన్స్లో. ఏం చేశారు, లైసెన్స్లో కొన్ని కండిషన్స్ మెన్షన్ చేశారు. ఇది లైసెన్స్ అనుకోండి సార్, దీనిలో ఏం చేశారు, కొన్ని కండిషన్స్ మెన్షన్ చేశారు సార్. వైల్ గివింగ్ దిస్ లైసెన్స్ కొన్ని కండిషన్స్ చెప్పారు, ఈ కండిషన్స్ మీరు ఫాలో అవ్వాలి అనేసి. బట్ దట్ పర్సన్ ఈస్ బ్రీచింగ్ సచ్ కండిషన్స్. బ్రేక్ డౌన్ చేస్తున్నాడు ఆ కండిషన్స్ని, దాన్ని ఫాలో చేయట్లేదు, బ్రీచ్ చేస్తున్నాడు. నెక్స్ట్ కాంట్రావెన్ చేస్తున్నాడు ఏదైనా రూల్ని విచ్ హ్యావ్ బీన్ మెన్షన్ ఇన్ ద లైసెన్స్. రైట్ సార్. సో ఏదైనా రూల్ని కాంట్రావెన్ చేస్తున్నారు, కండిషన్స్ని బ్రీచ్ చేస్తున్నారు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ లేకపోతే కమిషనర్ కానీ లైసెన్స్ అడిగితే లైసెన్స్ చూపించట్లేదు, పనిష్మెంట్ పడుతుంది, ఇంప్రిజన్మెంట్ పడుతుంది, ఫైన్ పడుతుంది, వదిలిపెట్టాం మీకు. సో ఐఎమ్ హియర్ స్టాపింగ్ సార్ బికాస్ A, B and C is one set again. సెక్షన్ నెంబర్ 34లో చెప్పాను కదా సార్, ఏ అనేది ఒక సెట్, మిగతావన్నీ ఒక సెట్. ఇక్కడ ABC అనేది ఒక సెట్, మిగతా అనేది ఒక సెట్ సార్. రైట్ సార్. సో మరి దీనికి ఎంత సార్ పనిష్మెంట్ ఎంత సార్? పెనాల్టీ ఫర్ మిస్కండక్ట్ ఆఫ్ లైసెన్స్ ఇన్ క్లాజ్ ABC ఇంప్రిజన్మెంట్ నాట్ లెస్ దెన్ 6 months which will go up to 2 years and fine is 1000 rupees. రైట్ సార్. నెక్స్ట్ పాయింట్ చూడండి సార్. నెక్స్ట్ పాయింట్ ఏంటి సార్, ఇప్పుడు నీకు లైసెన్స్ ప్రిమిసెస్ ఉంది కదా, దాంట్లో నువ్వు తగాదల్ని ఎంకరేజ్ చేస్తున్నావు, తగాదల్ని రయౌట్ని, ఓకేనా, గొడవలు జరుగుతున్నాయి, ఇంకా ఎంకరేజ్ చేస్తున్నావు. గేమింగ్ కండక్ట్ చేస్తున్నావు, అక్కడ గేమింగ్ యాక్ట్ చదవాలి కదా నువ్వు, అలౌడో లేదో చూసుకోవాలి కదా నువ్వు, కానీ గేమింగ్ కండక్ట్ చేస్తున్నావు. నాన్ బెయిలబుల్ అఫెన్స్ ఏదైనా మనిషి అగేన్స్ట్ ఇష్యూ అయింది, వాళ్ళని అలౌ చేస్తున్నావు నువ్వు. ప్రాస్టిట్యూట్స్ ఉంటారు కదా, వాళ్ళని అలౌ చేస్తున్నావు. ఇప్పుడు కొన్ని మీరు చూసుంటే లైసెన్స్ ప్లేసెస్లో కొన్ని మీరు చూసుంటే వాళ్ళు అక్కడ అమ్మాయిలతోటి ప్రాస్టిట్యూషన్స్ చేపిస్తూ ఉంటారు. అంటే వినుంటారు సార్, చూసుంటారు ఆబ్వియస్లీ, నేను కూడా ఇంకా చూడలేదు ఎప్పుడు దాకా ఎప్పుడు. సో అంటే వినుంటారు, మూవీస్లో చూస్తుంటారు ఆబ్వియస్లీ. సో అలాంటి ఏమైనా చేపిస్తున్నా కానీ ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ చేయకూడదు, మీరు చేయకూడదు కదా, తప్పు కదా ఇవన్నీ. నీకు లైసెన్స్ ఇచ్చింది ఒక దానికోసం, నువ్వు చేసేవన్నీ ఏదో యాక్టివిటీలు. సో ప్రమోట్ చేస్తుందా గవర్నమెంట్, చేయదు కదా, పనిష్మెంట్ పడుతుంది, తాట తీస్తామని చెప్తారు. రైట్ సార్. సో ఒకసారి చదువుదాం సార్. లెట్స్ సీ. పర్మిట్స్ డ్రంకెన్నెస్, డిసార్డర్లీ కండక్ట్, రయోట్ ఆర్ గేమింగ్ ఇన్ ఎనీ ప్లేస్ వెర్ ఇన్ ఎనీ ఇంటాక్సికెంట్ ఈస్ సోల్డ్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్. రైట్ సార్. రయోట్, గేమింగ్ నడుస్తుంది. రైట్ సార్. నెక్స్ట్ పర్మిట్స్ ఆర్ సఫర్స్ పర్సన్స్ whom he knows or has reasons to believe to have been convicted of any non-bailable offence. ఒక మనిషి మీద ఏదైతే నాన్ బెయిలబుల్ అఫెన్స్ కింద మనిషి కన్విక్ట్ అయ్యాడో ఆ మనిషిని నువ్వు పర్మిట్ చేస్తున్నావు, చేయకూడదు కదా. నెక్స్ట్ ఆర్ హూ ఆర్ రెప్యూటెడ్ ప్రాస్టిట్యూట్స్ ఆర్ హ్యాబిచువల్ అఫెండర్స్, అంటే రిపీటెడ్గా అఫెన్స్ చేస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళని కూడా నువ్వు ప్రమోట్ చేస్తున్నావు, పర్మిట్ చేస్తున్నావు. సో అక్కడ ఉండటానికి టు రిసార్ట్ టు ఆర్ అసెంబల్ ఆర్ రిమైన్ ఇన్ ఆర్ ఆన్ ది ప్రిమిసెస్ వేర్ ఎనీ ఎక్సైజబుల్ ఆర్టికల్ ఈస్ సోల్డ్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్. ఎక్కడైతే ఒక ఎక్సైజబుల్ ఆర్టికల్ అమ్మబడుతుందో, మ్యానుఫ్యాక్చర్ చేయబడుతుందో అలాంటి ప్లేసెస్లో నువ్వు హ్యాబిచువల్ అఫెండర్స్ని, నాన్ బెయిలబుల్ అఫెన్స్ కింద కన్విక్ట్ అయిన పర్సన్స్ని, ప్రాస్టిట్యూట్స్ని ఉండటానికి పర్మిషన్ ఇస్తున్నావా, పర్మిట్ చేస్తున్నావా, రిసార్ట్ చేస్తున్నావా వాళ్ళని? రాంగ్ కదా, పనిష్మెంట్ వేస్తాం కదా, వేస్తాం పనిష్మెంట్. రైట్ సార్. పనిష్మెంట్ చూద్దాం సార్. దాని తర్వాత ఇంకేమేం చేస్తున్నారో చూద్దాం సార్. ఇంతటితో అయిపోలేదు, అయిపోయింది అనుకుంటున్నారా? అయిపోద్ది సార్. ఎవరైనా పర్సన్ ఫుల్గా తాగేస్తున్నాడు సార్, హీఈస్ వెరీ మచ్ డ్రంక్, తనకు నువ్వు మందు అమ్ముతున్నావు. ఎవరైనా 21 years బిలో ఏజ్ ఉన్నారు, వాళ్ళకు నువ్వు మందు అమ్ముతున్నావు, వెరీ రాంగ్ యాక్టివిటీ కదా సార్. చిన్నపిల్లలతోటి పని చేపిస్తున్నావు నువ్వు, చిన్నపిల్లలతోటి, అది కూడా ఎలాంటి ప్లేస్లో, ఇదేమన్నా గుడా? ఇంటాక్సికెంట్స్ని అమ్ముతున్నావు, ఇంటాక్సికెంట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నావు, నాన్ సెన్స్. హౌ యూ కెన్ డూ దట్? కంటేగియస్ డిసీజ్, అంటూ వ్యాధి ఉంది, ఒక మనిషి నుంచి రెండో మనిషికి అంటుతుంది అది. ఇప్పుడు కోవిడ్ ఉంది సార్, 2 మనుషులు ఉన్నారు, నాకు కోవిడ్ ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఆ మనిషికి ఈజీగా అంటిపోతుంది. నాకేమన్నా అంటు వ్యాధి ఉంది, నా పక్కన ఉన్నాడు, వాడికి అంటిపోతుంది కదా. అలాంటి వాళ్ళతో నువ్వు అసలు ఎందుకు పని చేపిస్తున్నావు, నీ దగ్గర ఎందుకు పెట్టుకుంటున్నావు, ప్రిమిసెస్లో పెట్టుకోకూడదు కదా, రాంగ్ కదా. సో కంటేగియస్ డిసీజ్ ఉన్న వాళ్ళని, చిన్న పిల్లల్ని, ఆల్రెడీ డ్రంక్ ఉన్న పర్సన్ని, అండర్ 21 years బిలో ఉన్న పీపుల్కి నువ్వు మందు అమ్ముతున్నావు, పని చేపిస్తున్నావు, రాంగ్ యాక్టివిటీస్. పనిష్మెంట్ వేస్తాం రే, పనిష్మెంట్ వేస్తాం. సో వాట్ ఈస్ ద పనిష్మెంట్ సార్? సారీ సార్. సార్ ఈ కేసు మంది అయిపోయింది కదా సార్, ఈ కేసు మంది అయిపోయింది.
ఎనీ అదర్ కేస్ ఇంప్రిజన్మెంట్ అప్ టు 3 months అండ్ ఫైన్ 500 రూపీస్. దీంట్లో చూడండి సార్ ఎంత శిక్షో, దీంట్లో చూడండి ఎంత శిక్షో, చాలా తక్కువ చేశారు కదా, నచ్చలే. ఇంప్రిజన్మెంట్ అప్ టు 3 months అండ్ ఫైన్ 500 రూపీస్, రైట్ సార్. నా లెట్స్ మూవ్ టు అనదర్ సెక్షన్ సార్. సెక్షన్ నెంబర్ 37 ఏం చెప్తుంది? పెనాల్టీ ఫర్ అడల్ట్రేషన్ బై లైసెన్స్ వెండర్ ఆర్ మ్యానుఫ్యాక్చరర్స్. సార్ అడల్ట్రేషన్ అంటే ఏంటి సార్? ఫస్ట్ నాకు ఇది చెప్పండి సార్. మీరు అడల్టరీయా? ఇది అడల్టరీయా? సార్ చాలా వర్డ్స్ మ్యాచ్ అవుతున్నాయి కదా సార్. అడల్టరీ అనుకుందాం మనం, నువ్వు అనుకుంటాం కదరా బాబు. అడల్టరీ అంటే ఏంటి? హస్బెండ్ వైఫ్ అక్రమ సంబంధం, థర్డ్ పార్టీ హూ ఇస్ నాట్ అ స్పౌస్. దిస్ ఈజ్ అడల్టరీ ఇన్ సింపుల్ లాంగ్వేజ్. వాట్ ఈజ్ అడల్ట్రేషన్? థింక్ ఫర్ అ సెకండ్ సార్. ఆలోచించకుండా ఏది కూడా మీరు ప్లెయిన్గా చెప్పేసి అనుకోండి సార్, మీకు అర్థం కాదు. సో అడల్టరీ అండ్ అడల్ట్రేషన్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్, నాట్ సేమ్. సో ఓకే, వాట్ ఈజ్ అడల్ట్రేషన్? సార్ ఏదన్నా సబ్స్టాన్స్ ఉంది సార్, ఏదైనా సింపుల్ లాంగ్వేజ్లో చెప్తున్నాను సార్, ఏదైనా సబ్స్టాన్స్ ఉంది, యూ క్యాన్ కన్సిడర్ యాజ్ ఇంటాక్సికెంట్ ఆల్సో. దీన్ని ఏం చేస్తున్నారంటే పువర్ క్వాలిటీ చేస్తున్నారు. దాన్ని పువర్ క్వాలిటీ ఎలా చేస్తున్నారు? దీనిలో ఏదైనా మిక్స్ చేసి పువర్ క్వాలిటీలో చేస్తున్నారు, రైట్ సార్. లేకపోతే తక్కువ క్వాలిటీది మనం దానికి వేరే లేబుల్ అంటించేసి ఎక్కువ క్వాలిటీ దాన్ని చూపించి అమ్మేస్తున్నాం. సో దీస్ ఆల్ ఆర్ రాంగ్ యాక్టివిటీస్ నో సార్. చూడండి సార్ ఏమేమి చేస్తాం, అన్నిటికీ చెప్పారు సార్ క్లారిటీగా, తాట తీస్తామనేసి. సార్ ఆల్కహాల్లో ఏం చేస్తున్నారు? డ్రగ్ కలుపుతున్నారు సార్. సారీ, ఆల్కహాల్లో డ్రగ్ కలుపుతున్నారు, రైట్ సార్. చూడండి సార్, డేంజర్స్ ఆఫ్ మిక్సింగ్ ఆల్కహాల్ అండ్ అదర్ డ్రగ్స్. సో ఆల్కహాల్లో మీరు వేరే డ్రగ్స్ కలిపితే దాని క్వాలిటీ అనేది డిఫరెంట్ అయిపోతుంది కదా సార్. సార్ ఇప్పుడు నేను ఉన్నాను సార్, ఆబ్వియస్లీ మందు తాగటమే ఒక దరిద్రం, బట్ స్టిల్ నేను కొంచెం మంచి పాష్ మందు తాగుతాను సార్. ఓకే, ఐఎమ్ గోయింగ్ ఫర్ సమ్ ప్రీమియం విస్కీ, చాలా కాస్ట్లీ మందు. బట్ దానిలో ఏదైనా డ్రగ్స్ కలిపి దాన్ని మిక్స్ చేసేస్తే ఆబ్వియస్లీ దానికి ఉన్న క్వాలిటీ పోతుంది. దానిలో మళ్ళీ ఎలాంటి రియాక్షన్స్ అయితే మనకు తెలీదు, గవర్నమెంట్ సర్టిఫైడో లేదో కూడా తెలియదు. సో గవర్నమెంట్ క్లియర్లీ సేస్ డోంట్ మిక్స్ ఎనీ ఇంటాక్సికెంట్ విత్ ద డ్రగ్ అంటిల్ అన్లెస్ ఇట్ ఈస్ అప్రూవ్డ్ బై ద గవర్నమెంట్, రైట్ సార్. ఇది చెయ్యకూడదు, మీరు ఇలాంటి యాక్టివిటీస్ చెయ్యకూడదు, రైట్ సార్. అలానే ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ ఉంది కదా సార్, దాని మీద ఆ బాటిల్ది ఒక కొంచెం ఇట్లా కవర్ అంతా మార్చేసి, బాటిల్ ఉన్న పైన డబ్బా మార్చేసి, పైన ఉన్న క్యాప్ మార్చేసి దాన్ని ఫారెన్ లిక్కర్గా అమ్మేస్తున్నారు, ఫారెన్ లిక్కర్గా రిప్రజెంట్ చేసి చూపిస్తున్నారు, విచ్ ఇస్ రాంగ్. నో సార్, ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ ఇస్ ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్, ఫారెన్ లిక్కర్ ఇస్ ఫారెన్ లిక్కర్. సార్ ఇది ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ అనుకోండి సార్. మనం 1 సెకండ్ సార్, ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్, దీన్ని ఏం చేస్తున్నారు? మంచిగా ఈ బాక్స్లో పెడుతున్నారు సార్. ఈ బాక్స్లో పెట్టేసి ఫారెన్ లిక్కర్ అని చెప్పి అమ్మేస్తున్నారు, రాంగ్ యాక్టివిటీ నో సార్. నెక్స్ట్ సార్, ఏదైనా ఫాల్స్ ప్రాపర్టీ మార్క్ చూపిస్తున్నారు సార్. అంటే ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు సింపుల్ సార్, ఎవరు కూడా మీరు ఎక్కడైనా మందు కొనడానికి వెళ్ళారు, డైరెక్ట్ తాగడానికి అయితే ఇచ్చేయారు సార్. మీరు టెస్ట్ చేయండి సార్, కొంచెం తాగండి, మిగతా చెప్పండి మీకు కరెక్ట్ ఉందా లేదా చెప్పరు సార్. ఆ బాటిల్ మీద ఉన్న కవర్ బట్టి, ఆ బాటిల్ మీద ఉన్న క్యాప్ పెట్టి, దాని మీద ప్రాపర్గా మార్కింగ్స్ని బట్టి మనం అనుకుంటాం ఇది ఒరిజినలా డూప్లికేట్ అని మనకు తెలుస్తుంది, విచ్ క్యాన్ బి ఈజీలీ కౌంటర్ఫీట్ చేయొచ్చు. దాని మీద లేబుల్ అతికిష్టం ఎంతసేపు అని సార్, ఇలా చేసేస్తాను సార్ నేను. సో చెప్పారు క్లారిటీగా, యాజ్ పర్ సెక్షన్ నెంబర్ 482 పనిష్మెంట్ ఫర్ యూజింగ్ అ ఫాల్స్ ప్రాపర్టీ మార్క్. ఏమైనా ఫాల్స్ ప్రాపర్టీ మార్క్ యూజ్ చేస్తే అకార్డింగ్ టు సెక్షన్ 482 కింద భావించబడుతుంది. ఇది 482 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్, రైట్ సార్. నెక్స్ట్, సెల్లింగ్ గుడ్స్ మార్క్డ్ విత్ అ కౌంటర్ఫిట్ ప్రాపర్టీ మార్క్. ఇది యూజింగ్ ఫాల్స్ ప్రాపర్టీ మార్క్, ఇది ఏంటి? కౌంటర్ఫిటింగ్ సెల్లింగ్ ఆఫ్ ప్రాపర్టీ మార్క్, రైట్ సార్. సెల్లింగ్ గుడ్స్ విత్ కౌంటర్ఫిట్ ప్రాపర్టీ మార్క్. హోప్ ఐఎమ్ క్లియర్. గుడ్స్ని సెల్ చేస్తున్నారు ఇక్కడ బై యూజింగ్ వాట్? కౌంటర్ఫిట్ ప్రాపర్టీ మార్క్, రైట్ సార్. నెక్స్ట్, ఏదైనా లేబుల్స్ తయారు చేస్తున్నారు సార్, ఏదైనా లేబుల్స్ కానీ పిక్చర్స్ కానీ ఫొటోస్ కానీ తయారు చేస్తున్నారు.
విచ్ ఆర్ అన్ఆథరైజ్డ్, కాంట్రఫీట్ చేసి తయారు చేస్తున్నారు, అంటే డూప్లికేషన్ చేసి తయారు చేస్తున్నారు. పనిష్మెంట్ ఎంత పడుతుంది? అర్థమైంది అనుకుంటున్నా సార్ ఈ సెక్షన్. సి సార్, యు ఆర్ కన్వర్టింగ్ అ గుడ్ క్వాలిటీ ప్రోడక్ట్ into a poor quality product, right sir? That is known as the adulteration. So this may not be the only scenario. ఒక పూర్ లిక్వర్ని మీరు హై లిక్వర్గా పోర్ట్రేట్ చేసి దాని లేబుల్ అన్నీ మార్చేసి దాన్ని హై లిక్వర్గా చూపిస్తున్నారు, కౌంటర్ ఫీట్ చేస్తున్నారు. అలా యూజ్ చేసినా కానీ, అలాంటి గుడ్స్ సేల్ చేసినా కానీ శిక్ష పడుతుందిరా బాబు. శిక్ష ఎంత పడుతుంది? ఫస్ట్ టైం అఫెన్స్ చేస్తే imprisonment not less than 3 years, it will go up to 5 years, 3 to 5. Fine 10,000 to 30,000 rupees, right sir? Next, second offense. ఫస్ట్ చేసావు, దొరికావు, మళ్ళీ సెకండ్ సారి ఆఫెన్స్ చేస్తున్నావు, సబ్సిక్వెంట్లీ మళ్ళీ ఆఫెన్స్ చేస్తున్నావు. మన ఇండియన్ పీనల్ కోడ్లో చూసాను చూడండి సార్, హ్యాబిచువల్ అఫెండర్స్. ఒక్కసారి చేసిన తర్వాత ఆగట్లేదు, మళ్ళీ మళ్ళీ అదే పని చేస్తున్నాడు, తాట తీస్తాం. ఇంప్రిజన్మెంట్ మోర్ దెన్ అండ్ ఈక్వల్ టు 3 years, and it will go up to 6 years, and fine 50,000 to 1 lakh rupees. Right sir, hope I am clear with this. So penalty for adulteration we have understood sir, right? Now let's move to section number 37A and 37B. ఇది అడల్ట్రేషన్ గురించి. ఈ అడల్ట్రేషన్ వల్ల ఎవరికైనా డిసేబిలిటీ అయిపోయింది పాపం, గ్రీవియస్ హర్ట్ అయిపోయింది పాపం, అవ్వచ్చు కదా సార్, డెత్ అయిపోయింది సార్ పాపం, చాలా ఘోరం సార్. ఇప్పుడు నేను ఇంటాక్సికెంట్ ఏదైనా డ్రగ్ కలిపాను, దానిలో ఏం రియాక్షన్స్ అయితే ఎవరికి తెలుస్తారా బాబు. దానివల్ల మనిషి చనిపోయాడు, లేకపోతే ఏ లెవెల్కి ఎక్కిందంటే తన బ్రెయిన్లో ఉన్న నరాలు తెగిపోయినాయి, ఏదైనా గ్రీవియస్ హర్ట్ అయిపోయింది, ప్రాబ్లం అయిపోయింది, రైట్ సార్? సో అప్పుడు ఎంత శిక్ష పడుతుంది? డిసేబిలిటీ, గ్రీవియస్ హర్ట్ ఆర్ లేకపోతే డెత్ అయితే ఇంప్రిజన్మెంట్ విల్ గో అప్ టు నాట్ లెస్ దెన్ 3 years అండ్ అప్ టు లైఫ్ ఇంప్రిజన్మెంట్, యావజ్జీవ కారాగార శిక్ష పడవచ్చు, రైట్ సార్? అండ్ ఫైన్ అప్ టు 1 lakh rupees, రైట్ సార్? బట్ గ్రీవియస్ హర్ట్ అవ్వలేదు, డెత్ అవ్వలేదు, డిసేబిలిటీ అవ్వలేదు, బట్ వేరే ఏదైనా కేసు జరిగింది సార్, ఇంప్రిజన్మెంట్ మోర్ నాట్ లెస్ దెన్ 1 year విచ్ మే గో అప్ టు 10 years అండ్ ఫైన్ అప్ టు 50,000 rupees, రైట్ సార్? గవర్నమెంట్ ఏమైనా కాంపన్సేషన్ కట్టమని చెప్పొచ్చా? ఇగో నువ్వు చేసిన ఏదో యాక్టివిటీ వల్ల ఇంతమంది చచ్చిపోయారు, వాళ్ళ కుటుంబం మొత్తం రోడ్డు మీద పడింది, కాంపన్సేషన్ కట్టమని చెప్పొచ్చా? ఎస్ సార్, కాంపన్సేషన్ కట్టమని చెప్పొచ్చు సార్. కాంపన్సేషన్ తను ఇప్పుడు నేను సెల్ చేశాను అనుకోండి సార్ అలాంటి గుడ్స్, అడల్ట్రేషన్ గుడ్స్, రైట్ సార్? బట్ ఐఎమ్ టెల్లింగ్, నేను అలాంటి ఏం యాక్టివిటీస్ చేయలేదు, వాళ్ళు ఎవరో చేసినట్టున్నాను నాకు తెలియదు అనేసి, ఐ కెన్ గో ఫర్ అపీల్. ఎస్, ఐ కెన్ గో ఫర్ అపీల్, రైట్ సార్? సో అప్పీల్కి వెళ్ళేటప్పుడు కూడా ఎంతైతే కాంపన్సేషన్ అమౌంట్ ఉంటుందో అది కట్టిన తర్వాత నువ్వు అప్పీల్కి వెళ్ళమని చెప్తారు. అప్పీల్లో నువ్వు విన్ అయితే ఆబ్వియస్లీ నీ అమౌంట్ నీకు వెనక్కి ఇస్తారు సార్, దట్ ఈస్ ఓకే, రైట్ సార్? సో పడుతుంది కాంపన్సేషన్ ఏమని చెప్తారు, పెనాల్టీ వేస్తారు, పనిష్మెంట్ వేస్తారు. సో ఒక మనిషికి ఏదైనా లైసెన్స్ ఇచ్చినప్పుడు హీ షుడ్ నాట్ డూ ఎనీ కైండ్ ఆఫ్ వేస్ట్ యాక్టివిటీస్. సార్ చాలా చోట్ల మీరు విని ఉంటారు సార్, కల్తీ సారా వల్ల చాలామంది చనిపోయారు అనేసి. ఇవన్నీ ఈ యాక్టివిటీస్ కిందకి వస్తాయి సార్. కల్తీ సారా ఇవన్నీ ఎక్కడికి వస్తాయి సార్? దీనిలోనే వస్తాయి, రైట్ సార్? సో 37A and 37B is clear sir. 37A talks about penalty for adulteration resulting in death, disability or grievous hurt or any other case, or 37B deals with the order to pay compensation, right sir? Now let's come to section number 38. Any person to have a chemist shop, druggist shop, druggists unnaru, chemist shops unnai, chemists unnaru, right sir? So sir, their activities completely together is different, right sir? Medicinal activities to deal చేస్తూ ఉంటారు సార్, రైట్ సార్? వాళ్ళ ప్లేస్లో ఏదైనా మనిషిని మందు దానికి వదిలిపెట్టకూడదు, ఇంటాక్సికెంట్ కన్జ్యూమ్ చేయడానికి వదిలిపెట్టకూడదు, అంటిల్ అన్లెస్ ఇట్స్ అన్ మెడికల్ ఇష్యూ అండ్ మెడికల్ సినారియో. మెడికల్గా ఇప్పుడు మీకు తెలుసుంటే సార్, కఫ్ సిరప్ ఉంది కదా సార్, కఫ్ సిరప్ ఉందా? దీనిలో కూడా ఆల్కహాల్ ఉంటుంది, తెలుసా సార్ మీకు? దీనిలో కూడా ఆల్కహాల్ ఉంటుంది. మీరు శానిటైజర్ ప్రొడక్ట్ చూస్తారు కదా, దానిలో కూడా కొన్నిట్లో ఆల్కహాల్ ఉంటుంది. బట్ అది ఆల్కహాల్ కాదు, ఇట్ ఈజ్ అ మెడిసినల్ థింగ్. దాన్ని మెడిసిన్గా మనం భావిస్తాం, రైట్ సార్? సో కెమిస్ట్, డ్రగ్గిస్ట్ వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళు కూడా ఈ ప్రొడక్ట్స్ని, డ్రగ్స్ని యూజ్ చేస్తారు. కొన్ని డ్రగ్స్ చాలా డోసేజెస్ ఉంటాయి సార్. ఇప్పుడు మీరు స్లీపింగ్ పిల్స్ చూస్తారా, ఆ స్లీపింగ్ పిల్స్ కొన్ని డ్రగ్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. బట్ దే షుడ్ నాట్ అలౌ టు అదర్ పర్సన్స్ టు కన్జ్యూమ్ ఇన్ దట్ ప్లేస్, అండ్ దే షుడ్ నాట్ పర్మిట్ దెమ్ టు కన్జ్యూమ్ దట్ until unless it is a medicinal kind of thing. ఇప్పుడు చిన్న థింగ్స్ చాలామంది కెమిస్ట్ షాప్స్లో అవన్నీ ఇస్తారు సార్, బట్ ఫర్ వాట్? ఫర్ హెల్త్ రీజన్స్, మత్తెక్కి ఎంజాయ్ చేయడానికి ఇయర్ సార్, రైట్ సార్? సో ఇక్కడ ఏం చెప్పారు, అలా ఏమైనా చేస్తే
శిక్ష పడుతుంది. కెమిస్ట్ డ్రగ్గిస్ట్ కూడా పడుతుంది, ఎవరైతే తాగారో వాడికి కూడా పడాలి కదా సార్. సో తాగే వాడికి కూడా పడుతుంది, రైట్ సార్. హియర్ ఒకసారి చదువుతాను సార్, యూ విల్ గెట్ అ బెటర్ క్లారిటీ ఆన్ దిస్. A chemist, druggist, apothecary, or keeper of a dispensary who allows any intoxicant which has not been bona fide medicated for medicinal purposes to be consumed on his business premises by any person shall on conviction ఎంత పడుతుంది up to 3 months and fine 1,000 rupees be punished with imprisonment for a term which may extend to 3 months and with fine which may extend to 1,000 rupees, right sir. అమ్మేటోడికి ఓకే, అలౌ చేసేటోడికి పనిష్మెంట్ పడింది ఓకే, తాగుతున్నాడు ఒక ఎదవా వాడికి పడదా, వాడికి కూడా పడుతుంది. ఎనీ పర్సన్ హూ కన్జ్యూమ్స్ ఎనీ సచ్ ఇంటాక్సికెంట్ ఆన్ సచ్ ప్రిమిసెస్ షల్ ఆన్ కన్విక్షన్ బీ పనిష్డ్ విత్ ఫైన్ విచ్ మే ఎక్స్టెండ్ టు 200 rupees. 100 rupees sir. So the very clear saying sir, if chemists and druggists, if they are allowing to take intoxicant, then the punishment is up to 3 months and fine 1,000 rupees. And in another scenario, consumer ఎవడైతే తాగుతున్నాడో వాడికి 200 rupees fine. Hope I am clear sir. Now let's come to section number 39. Section number 39 ఏం చెప్తుంది? Manufacture, sale or possession by one person on account of another. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి సార్, మస్తు క్లాస్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, ట్రై టు అండర్స్టాండ్ దిస్. ఈ బాబు ఉన్నాడు సార్, దిస్ పర్సన్ డూ హ్యావ్ అ ప్రాపర్ లైసెన్స్, ఓకే, ప్రాపర్ పర్మిషన్ ఉంది గవర్నమెంట్ నుంచి, ఓకే, బట్ హీ ఈజ్ నాట్ డూయింగ్ యాక్టివిటీస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హిమ్. హీ ఈజ్ డూయింగ్ యాక్టివిటీస్, హీ ఈజ్ డూయింగ్ యాక్టివిటీస్. ఈయన ఎందుకు చేస్తాడు సార్? నువ్వు చేయాలి కదా. ఇప్పుడు ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్, రాంగ్ ఇన్సిడెంట్ జరిగింది. ఇప్పుడు ఎవరి పేరు మీద ఉంది అది? ఈయన పేరు మీద ఉంది కదా. అన్ని పనిష్మెంట్స్ ఈయనకే పడతాయా, ఈయనకు కూడా పడతాయా? దట్ ఈస్ మై క్వశ్చన్. హోప్ మై క్వశ్చన్ ఈస్ క్లియర్ సార్. ఎవ్రీ లైసెన్స్, పర్మిషన్, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఆన్ హిస్ నేమ్ సార్. మ్యానుఫ్యాక్చర్ చేయడానికి, సేల్ చేయడానికి అన్నిటికీ ఈయనకి పర్మిషన్ ఉంది. బట్ అది ఈయన యూజ్ చేసుకుంటున్నాడు, రైట్ సార్. యాక్టివిటీస్ అన్ని ఈయన చేస్తున్నాడు. సో ఈయనకి ఏమైనా శిక్ష పడుతుందా, లేకపోతే కరెక్ట్ సినారియో వచ్చినప్పుడు ఈయనకే పడుతుందా? సో లా క్లియర్లీ స్టేట్స్, పేరు మీద ఉంది కదా, ఓకే, ఈయన పని చేస్తున్నాడు కదా, ఈయన నీ బిహాఫ్లో పనిచేస్తున్నాడు కదా, ఈయనకి తాట తీస్తాం. ఈయన చేసినట్టే, ఈయన పేరు మీద ఉన్నట్టే భావించుతాము, డీమ్డ్గా భావిస్తామని చెప్తున్నారు. సో ఈయనకు కూడా పడుతుంది, రైట్ సార్. సో లెట్ మీ టెల్ యూ అబౌట్ దట్ సార్. ఒకసారి చూద్దాం. Where any intoxicant has been manufactured or sold or possessed by any person on account of any other. ఏదైనా ఇంటాక్సికెంట్ మ్యానుఫ్యాక్చర్ కానీ, సేల్ కానీ, పొసెషన్లో కానీ ఉంటే ఒక మనిషి దానిలో, ఇప్పుడు ఈ మనిషి దగ్గర ఉన్నాయి, మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాడు, సేల్ చేస్తున్నాడు, పొసెషన్ ఉంది, బట్ ఆన్ అకౌంట్ ఆఫ్ అనదర్ పర్సన్, ఓకే, ఆన్ అకౌంట్ ఆఫ్ అనదర్ పర్సన్ అండ్ సచ్ అదర్ పర్సన్స్ నోస్ ఆర్ హ్యాస్ రీజన్ టు బిలీవ్ దట్ such manufacture or sale was or that such possession is on his account. కానీ తనకు తెలుసు కూడా ఆయన అకౌంట్ మీద జరుగుతుందని కూడా క్లారిటీగా తెలుసు ఈ పర్సన్కి. The intoxicant shall for the purpose of this act be deemed to have been manufactured or sold by or to be in possession of such other person only, right sir. Nothing in the subsection 1 shall absolve any person who manufactures, sells or has possession of any intoxicant on account of another person from liability to any punishment under this act for unlawful manufacture, sale or possession of such articles. సో సింపుల్ లాజిక్ ఏంటంటే సార్, ఇద్దరు వదిలిపెట్టారు సార్, ఇద్దరు రెస్పాన్సిబుల్. ఇన్ సింపుల్ వాటిలో మనం మాట్లాడుకోండి సార్. గవర్నమెంట్ అయితే వదిలిపెట్టదు సార్. గవర్నమెంట్ అందుకనే యాక్ట్లో ఇన్ డీటెయిల్గా ఒక్కొక్క పాయింట్ క్లారిటీగా ఇన్సర్ట్ చేసి పెట్టారు. వదిలిపెట్టడానికి ఆప్షనే ఉండకూడదు, రైట్ సార్. ఓకే క్లియర్. లెట్స్ మూవ్ టు సెక్షన్ నెంబర్ 40. వెరీ ఈజీ సెక్షన్, వెరీ ఈజీ పీజీ. చూద్దాం సార్. పెనాల్టీ ఫర్ కట్టింగ్ డౌన్ ఆర్ డెస్ట్రాయింగ్ ఎక్సైజ్ ట్రీస్. ఎక్కడ చదువుకున్నాం సార్? ట్రై టు రిమెంబర్. డెస్ట్రాయింగ్ ఎక్సైజ్ ట్రీస్ సెక్షన్ నెంబర్ 27లో చదువుకున్నాం సార్. మీకు గుర్తుందో లేదో సార్, నాకు అర్థమైతే లేదు. అప్పుడు ఏం చూసాము?
ఏదైనా ఎక్సైజ్ ట్రీని కట్ చేయాలన్నా కానీ డిస్ట్రాయ్ చేయాలన్నా కానీ ఎవడు పర్మిషన్ కావాలి? కలెక్టర్కు పర్మిషన్ కావాలి. కలెక్టర్తో పర్మిషన్ చేసిన తర్వాతే, ఆయన పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే మీరు చేయాలి ఆ పని, లేకపోతే చేయకూడదు. బట్ ఇక్కడ ఏం చేస్తున్నారు? చేసేస్తున్నారు, కట్ చేసేస్తున్నారు, డిస్ట్రాయ్ చేసేస్తున్నారు. పర్మిషన్ ఏంది? ఎవరితో పర్మిషన్ తీసుకోవాలంటున్నారు? పెనాల్టీ వేస్తారు, ఫైన్ వేస్తారు, పనిష్మెంట్ ఇస్తారు. గవర్నమెంట్ వదిలిపెట్టదు కదా సార్. సో ఫస్ట్ టైం అఫెన్స్ చేస్తే ఇంప్రిజన్మెంట్ నాట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నాట్ లెస్ దెన్ 3 months అండ్ ఫైన్ విచ్ ఇస్ 1000 rupees. రైట్ సార్. సెకండ్ అఫెన్స్ మళ్ళీ సబ్సిక్వెంట్లీ మళ్ళీ అదే పని చేస్తున్నారు. ఇంప్రిజన్మెంట్ నాట్ లెస్ దెన్ 6 months అండ్ ఫైన్ 2000 rupees. Hope I am clear, sir. In another class, we are going to cover some more sections, sir. As I said you, this is very, very, very important chapter. So I don't want to complete in a very hurry manner. సో మీకు ప్రతిదీ అర్థం కావాలి సార్, ఈజీగా అర్థం కావాలి. ఏంటి దానికి ఎందుకు ఇంత ఆఫెన్స్, ఎందుకు దీన్ని ఆఫెన్స్గా ట్రీట్ చేస్తున్నారు, ఎందుకు పెనాల్టీ వేస్తున్నారు సార్. ఇన్ సింపుల్ మేనర్ జస్ట్ నేను ఇలా మీకు చెప్పేసి ఇది గుర్తు చేసుకోండి సరిపోతుందని చెప్పవచ్చు సార్. ఈజీగా సరిపోతుంది కూడా, బట్ దీని బ్యాక్గ్రౌండ్ మనకు అర్థం కావాలి కదా సార్. మనం బట్టి పట్టకూడదు. ట్రై టు అండర్స్టాండ్. సీ సార్, నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను సార్. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి సార్ మీ లైఫ్లో. సీ సార్, ఇక్కడ చూడండి సార్, 1 second. ఎంటీ, ఓకే, ఇది కూడా ఎంటీనే. ఎంటీ, ఇది కూడా ఎంటీనే. ఎంటీ, ఇది కూడా ఎంటీనే. ఎంటీ, ఇది కూడా ఎంటీనే. లాస్ట్లో అంతా బ్లాంక్ వదిలేసాను, ఇది కూడా ఎంటీనే. మనం ఏమనుకుంటాం అంటే మనం రాసే ఆన్సర్స్ ఇలా ఉంటాయి సార్, బట్ ఎగ్జామినర్కి ఆన్సర్ ఏం కావాలి? ఇది కావాలి. వినటానికి అన్నీ ఒకలానే ఉంటాయి సార్, కానీ ఇవన్నీ రాంగ్ ఆన్సర్స్. మనం ఇప్పుడు చూడండి సార్, ఇది మీరు ప్రొనౌన్స్ చేసి చూడండి సార్. ఇది పలికినా కానీ మీకు ఎంటీనే అనిపిస్తుంది, ఇది పలికినా కానీ మీకు ఎంటీనే అనిపిస్తుంది, ఇది పలికినా కానీ మీకు ఎంటీనే అనిపిస్తుంది. మనం ఈ ఆన్సర్ రాసిస్తాం. మనం ఎక్స్పెక్ట్ చేసేదేమో దీని మార్కులు రావు సార్, రావు, కంపల్సరీగా రావు సార్. రైట్ సార్. సో వెన్ ఎవర్ ఇఫ్ ద ఎగ్జామ్, వన్ సెకండ్, చూడండి సార్, రైటింగ్ చాలా దారుణంగా అయిపోయింది కదా. ఓకే సార్, already I have gave you the example. Try to understand that example, right sir? So whenever you are writing any answer, you should write with appropriate manner, sir. Sir, మీరు ఎలా పడితే అలా రాయకూడదు సార్. Really try to understand me. Whatever I am telling you, I have seen many students' life. I have seen scholar students. I have seen dumb students. Dumb students ని క్వాలిఫై అవటం చూసాను, స్కాలర్స్ పీపుల్ని డిస్క్వాలిఫై అవటం కూడా చూసాను. ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు సార్. కష్టపడండి సార్. ఎవ్రీథింగ్ ట్రై టు అండర్స్టాండ్. ఇట్స్ అ లా. చట్టాన్ని మనం అర్థం చేసుకుంటే సార్, బీయింగ్ అన్ అడ్వకేట్, మన నాలెడ్జ్ ఎంత పెరుగుతుందో మీరు అంత సక్సెస్ఫుల్ అవుతారు మీ లైఫ్లో. రెప్యుటేషన్ వైజ్గా కానీ, ఎకనామికల్ వైజ్గా కానీ, డబ్బు పరంగా కానీ, ఎటు పక్కనే చూసాను ఒక మనిషికి న్యాయం ఇప్పించాలన్నా కానీ. సీ సార్, ఫర్ స్టాండింగ్ సమ్వన్స్ జస్టిస్ ఇట్స్ నాట్ దట్ సింపుల్ సార్. సార్, మీరు ఒక మనిషి నిజంగానే చాలా ప్రాబ్లమ్స్లో పోరాడుతున్నప్పుడు మీరు ఆ మనిషికి హెల్ప్ చేస్తారు తెలుసా. దట్ ఈజ్ వాట్ అవర్ ప్రొఫెషన్ ఈస్. మనం వాళ్ళకి న్యాయం ఇప్పిస్తాము. సో వీ షుడ్ హ్యావ్ అప్రోప్రియేట్ నాలెడ్జ్ సార్. We should never neglect these kind of points, right sir? So try to understand each and every sections with a very enhanced knowledge. ప్రాపర్గా అర్థం చేసుకోండి, ప్రతి పాయింట్ని ప్రాపర్గా అర్థం చేసుకోండి. గుర్తుపెట్టుకునేటప్పుడు ఇలా గుర్తుపెట్టుకోండి సార్. ఐఎమ్ సపోర్టింగ్ సార్. లేకపోతే ఇలాంటి చార్ట్స్ నేను అసలు ప్రిపేర్ చేయను కదా సార్ మీకోసం. హార్డ్లీ 3-4 చార్ట్స్ ఉన్నాయి సార్, 5 చార్ట్స్ ఉన్నాయి మ్యాక్స్. 1 2 3 4 5. దీస్ చార్ట్స్ యూ రిమెంబర్, ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ when it comes to prelims point of view, because you just need to choose one of the option, right sir? So సెక్షన్ బట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఈ సెక్షన్లో ఏం చెప్పారని క్లారిటీగా గుర్తుపెట్టుకొని రివైజ్ మాత్రం ఇలానే చేసుకోండి సార్. రైట్ సార్. సో ఈ చార్ట్స్ అన్ని మీరు జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి సార్. పాజ్ ఫర్ అ సెకండ్, ప్రాపర్గా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు ఆస్క్ యూ, లైక్ చాలామంది స్టూడెంట్స్ నాకు చెప్తున్నారు సార్, అప్పుడప్పుడు యూట్యూబ్లో సరిగ్గా కనిపించట్లేదు సార్, మాకు కొన్ని మీరు చూపించే చార్ట్స్ కనిపించట్లేదు.
సార్ యూట్యూబ్లో చిన్న మీకు వీడియో ప్లే అయ్యేటప్పుడు సెట్టింగ్ ఆప్షన్ ఉంటుంది సార్, దాని మీద క్లిక్ చేస్తే క్వాలిటీ అడుగుతుంది అది. యూ షుడ్ చూస్ ద హయ్యర్ క్వాలిటీ ఆప్షన్. హయ్యర్ క్వాలిటీ ఆప్షన్ చూస్ చేసుకుంటే మీకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. దీస్ క్లాసెస్ విచ్ ఐఎమ్ ప్రిపేరింగ్ ఇట్ ఈస్ ఇన్ హెచ్డి క్వాలిటీ. సో మీకు ప్రాపర్ స్టూడియో సెటప్ సార్. వీ హ్యావ్ ఇన్వెస్టెడ్ సో మచ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ సెటప్. సో ఎవ్రీథింగ్ which I am giving you is perfect. You need to enhance your conditions. Like for the purchase classes, you can go for sir. And one more thing I want to tell you, which I am not telling at all. Please download My Law Point app. This app is very much useful for judiciary classes. Junior civil judge ki very very important app sir. My app is sir. So try to explore that app as well. You'll come to know many things, right sir? You'll be having a different full length courses which you can purchase there, right? Chalo, bye bye sir, take care, see ya.